శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం. మాఘపురాణము 2వ అధ్యాయము. శివుడు పార్వతికి మాఘమాస మహిమను వివరించి చెప్పడం. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలనని కుతూహలపడిన దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించాడు. మహాముని, ఈ మాఘమాస మహిత్యమును ఇంకనూ వినవలయను అనే కోరిక ఉదయిస్తూ ఉంది. కాన సెలవియ్యండి అని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగాడు. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాత్మ్యమును గురించి చెప్పి ఉన్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠుడు. ఒకనాడు పరమశివుణ్ణి గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజనని అయిన పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయాలను తెలుసుకుంటేనే కానీ ప్రయాగక్షేత్ర మాహాత్మ్యమును, మాఘమాస మహాత్మ్యమును వినవలనని కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమునందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని అని వేడుకోగా పార్వతీపతి అయిన శంకరుడు మందహాసముతో ఇట్లా వివరించాడు. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడు అవుటే కాక జన్మాంతమందు మోక్షమును పొందుతాడు. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానం ఆచరించుచున్నచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాని జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమనందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమును ఇచ్చుటయే కాక సమస్త పాపములను వీడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమున పోవును. 3వ నాటి స్నానము వలన విష్ణు సందర్శనం కలుగుతుంది. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమునందు కల గంగానదిలో స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజనకు మరు జన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంత అని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి అందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ, చెరువులు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ ప్రాతకాలమున స్నానం ఆచరించి సూర్యభగవానానికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మాలను చేసి శివాలయమున కానీ విష్ణాలయమున కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునికి వచ్చు పుణ్యము ఇంతంత అని కాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదము మునుగునంత నీరు ఉన్నను సెలయందైనను కడకు బావియందైనను స్నానం ఆచరించి శ్రీహరి దర్శనమును చేసినచో అతడు ఎట్టి కష్టములను అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడవుతాడు. ఎవరైనను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగము చేసిన ఫలము దక్కును. అదియును కాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి
సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున కానీ శివాలయమున కానీ దీపం వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు. ఇటుల ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోరపాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బతికి ఉన్న కాలమున మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షము పొందడానికి మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించదను సావధానముగా ఆలకింపము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలమున నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది కర్మములందు చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలు అనుభవించుచు కుంభీనసము అను నరకమున పడత్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసలా కాగు తైలములో పడవేయబడును, భయంకరులకు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యాలను తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారాలు విష్ణు పూజ చేసి తన భర్త పాదాలకు నమస్కరించి అత్తమామ సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ 5వ తరముతో వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండను. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమునందు ఏ స్త్రీ అటులు చేయునో అట్టి స్త్రీ సౌఖ్యము చూచినంతనే సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితిని పొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ ఆశ్రమం వారైనను ఏ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములను చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురుభార్యలతో సుఖించిన వారు, మద్యము తాగి పరస్త్రీలతో క్రీడించిన వారు, జీవహింసలు చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువునికి పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైనను కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయనివాడును, ఇతరులను వంచి వారి వద్ద ధనమును అపహరించినవాడు, అసత్యమాడి పొద్దుగడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములతో తిరిగి తాళిగట్టిన ఇల్లాలని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడు అనే అహంభావముతో దైవ కార్యములందును ధర్మకార్యములందును చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారమును విడతీయువాడును, ఇళ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మములు చేయువారలు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరపకనే మాఘమాసమునందు స్నానము చేసినంత మాత్రమునే పవిత్రులవుతారు. దేవి, ఇంకనూ దీని మహాత్మ్యమును వివరించెదను, వినము. తెలిసి ఉండియు పాపములు చేయువాడును, క్రూర కర్మములను ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలైన వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల
వారికి ఉన్న పాపములన్నీయును నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలను. అలాగను చేసినచో సత్వతాలు కలుగుతాయి. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకు ఉన్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషము లేక పరిశుద్ధుడవుతాడు. అందుకు పరమపదము చేరుటకు అర్హుడవుతాడు. శాంభవి 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రాలలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసాలలో మాఘమాసము శ్రేష్టమైనది అగుట చేత ఆ మాసమందు ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాలని కలుగచేస్తాయి. చలిగా ఉన్నదని నది స్నానం చెయ్యని మనుజుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లు అవుతుంది. వృద్ధులు జబ్బుగా ఉన్న అగ్ని రాజువేసి వారిని చలి కాగనిచ్చి తర్వాత స్నానము చేయించిన ఎడల ఆ స్నానమును అగ్నిదేవునికి ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిమ్మట అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టాలి. మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధముగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజులైనను అపహాసము చేసినను లేక అడ్డు వేసినను మహాపాపములు సంప్రాప్తిస్తాయి. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులు అయిన తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘ స్నానములు మాఘ ఫలితములు తప్పక కలుగును. అదే విధముగా బ్రాహ్మణునికిని వైశ్యునికిని క్షత్రియునికిని కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానము చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకాలకు పోవుటయే కాక పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘ స్నానములు చేసిన వారిని గాంచి చెయ్యలేని వారిని కానీ ప్రోత్సహించువారులను కానీ చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులవుతారు. నడవడానికి ఓపిక లేని వారు మాఘమాసములలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారాలు చేసి మాఘపురాణము చదువుట కానీ వినుట కానీ చేసిన ఎడల 7వ జన్మమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. పాపము దరిద్రము అవలంబించవలసి ఉన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదియోనూ లేదు. మాఘమాసమున కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసినంతటి వారికి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతా యుకడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడవుతాడు. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితాలు కలుగుతాయో వివరించుతనే కాన నేను చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదమైనది అని చెప్పారు సదాశివుడు అమ్మవారితోని. మనం కూడా ఈ మాఘమాస స్నానాన్ని ఆచరించి మాఘపురాణాన్ని విని మన అంచమున స్వామి సన్నిధికి చేరుకోవాలని మనసా వాచా కర్మణ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం.